వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర తెలంగాణ ఈ రెండింటి మధ్య 4,000 కోట్ల భూ వివాదం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అసలు ఏంటి టాపిక్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఈ భూ వివాదం? బాలా సాయిబాబా గారు మన అందరికి తెలిసిందే. ఆయన ఒక బాబాగా, స్వామీజీగా, కొంతమంది దేవుడని నమ్మినటువంటి విధానం మనం చూసాం. అంతకుముందు పుట్టపర్తి సాయిబాబా గారు, అంతకుముందు షిరిడి సాయిబాబా గారు, వీళ్ళంతా కూడా మనం చూస్తుండగానే మనతో పాటు మానవ రూపంలో ఉన్న వాళ్ళే, కానీ నిజంగా వాళ్ళు బాబాలుగా కాకుండా స్వామీలు, దేవుళ్ళుగానే కొలిచబడినటువంటి వ్యక్తులు వీళ్ళు. చాలా వరకు ఉంటారు. కొంతమంది ఇప్పుడు చిన్నజీయ స్వామి ఉన్నాడు, ఆయన అయ్యవారు, గురూజీ అట్లాగానే చూస్తాగానే ఆయన సాక్షాత్తు దేవుడు అని మనం కొలవం. ఎవరు ఆయన కొలవని కూడా ఎప్పుడు చెప్పలే. ఇట్లా కొందరు ఉంటారు, అట్లా స్వామీజీగా గురువుగా ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం నేను దైవాంశ సంభూతుడిని, దైవం నుంచి వచ్చాను, లేదా నేనే దేవుణ్ణి, నేనే దైవంగా భావించాలన్నటువంటి సాంప్రదాయాలని కొనసాగించినటువంటి వ్యక్తులు ఈ పుట్టపర్తి సాయిబాబా గారు, ఆ తర్వాత వచ్చిన బాలా సాయిబాబా కూడా. సరే, అది ఆయన బాబానా దేవుడా అవన్నీ చర్చ మనకు అనవసరం. సరే, అదంతా వేరే డిబేట్ అవుతుంది. అయితే ఈ బాలా సాయిబాబా గారు అంటే బాబాలు ఎవరైనా సరే ఆశ్రమాలు పెట్టుకోవడం మనం చూసాం. పుట్టపర్తి సాయిబాబా గారు కూడా వాస్తవానికి పుట్టపర్తి ఆయన ఆశ్రమం అయినప్పటికీ హైదరాబాదులో కూడా ప్రధాన ఏమిటంటే హెడ్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీస్ మోడల్లో వీళ్ళకు కూడా ఆశ్రమాలు క్యాపిటల్లో కానీ నగరాల్లో, పెద్ద నగరాల్లో ఉండడం లేదు. కొన్ని పట్టణాల్లో కూడా చూసి అదే ఆ భావవ్యాప్తి, భక్తి భావ వ్యాప్తి చేయడానికో సరే ఏ రూపంలో చేసినా కూడా సత్యసాయిబాబు గారు కూడా హైదరాబాద్లో నాకు తెలిసి శ్రీనగర్ కాలనీలో ఒక పెద్ద కార్యాలయం లాంటిది, నల్లకుంట ప్రాంతంలో ఒక దేవాలయం లాంటి ఆస్తులు లేదా టెంపుల్, పూజా కార్యక్రమాలు జరుపుకునేటువంటి అనుకూలమైన ప్రదేశాలు ఈ పేరుతో పిలుచుకునే లేదు. అట్లాగే అది ఆదర్శంగా తీసుకున్నాడేమో బాలా సాయిబాబా గారు కూడా. కర్నూలు కేంద్రంగా ఆయన వ్యవహరించేవాడు. ఆయన ఉన్నప్పుడు కూడా కొన్ని వివాదాలు, ఈ తరహా భూములు, స్కాములు ఎన్నో చర్చలు జరిగాయి. పాపం అతను ఆయన పరమపదించాడు, కీర్తి చేసేయాడు. కాబట్టి ఆయన గురించి ఆ విషయాల గురించి మనం ప్రస్తావించే అవసరం లేదు. సో ఆయన కూడా హైదరాబాదు నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ఆశ్రమం కావాలని కోరుకున్నాడు. బస్ ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బహుశా మరి ఎలా కన్విన్స్ చేయగలిగాడు అంటే, ఆయన రాయలసీమ వ్యక్తి, ఈయన రాయలసీమ వ్యక్తి, లేదా ఎట్లాగైనా ఒకనే సరే ఆయనకు కొంత భూమిని అయితే ప్రభుత్వం లెక్కల ప్రకారం అదైనా జీవో ఇచ్చిన అధికృతంగానే ఆయనకైతే భూమిని కేటాయించడం జరిగింది. అది 42 ఎకరాల భూమిని. అయితే అది బాలా సాయిబాబా ట్రస్ట్ కింద రిజిస్టర్డ్ అయ్యి 42 ఎకరాలని కేటాయించడం జరిగింది. 2004-05 ప్రాంతంలో ఇస్తే 2018లో ఆయన కీర్తి చేసేంత వరకు ఎలాంటి వివాదం లేదు, ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే రిజిస్టర్డ్ ఫలం అయిపోయింది. కానీ ఎప్పుడైతే 2018 మరణించిన తర్వాత వివాదం రగులుకుంది. అదేమిటి అంటే, అది 2018 తర్వాత బాలా సాయిబాబా గారి ట్రస్ట్ మీద ఉన్న ఆస్తి. అది ఎప్పుడు ఆయన పరమపదించిన తర్వాత ఆ విధానం అంతా దేవాదాయ శాఖకు బదిలీ చేయబడింది. ఎక్కడ ఇలా ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉన్నటువంటి దాంతో బట్టి కర్నూలు కేంద్రంగా ఉన్నటువంటి ఈ ట్రస్ట్ ఆస్తులు ఎక్కడున్నా సరే దేవాదాయ శాఖ కిందకి వెళ్తున్నట్టు ఈ లెక్క. అయితే ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న కర్నూలు ఆంధ్ర చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాదాయ శాఖలోకి ఈ బాలా సాయిబాబా గారి ఆస్తులని ఆయన కేంద్రంలోకి వెళ్ళిపోయింది. సో దాంతో హైదరాబాద్లో ఉన్నందుకు కూడా వాళ్ళకి చెల్లాలి. కానీ ఈలోపు రాజకీయంగా ఏం జరిగిందో కానీ వాటిని రద్దు చేసేస్తూ వాటిని ఇక్కడ వేరే ప్రైవేట్ సంస్థకు అలాట్మెంట్ చేశారు అనేది ఒక వార్త వచ్చింది. దీంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇది ఎప్పుడో అంటే 2018కు ముందే ఆయనకు ఆస్తి బదిలీ అయింది. ఆ బదిలీకి కూడా బాలా సాయిబాబా పేరు తెలిసే జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి కొనడం జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రైవేటు ప్రాపర్టీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని వెనక మరి తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల ఏమన్నా విభజన ఉందా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉంటుంది. మొత్తం మీద కోర్టు దాకా వెళ్ళినటువంటి అంశం నిజంగా అది ఏదైతే శాసనాత్మకంగా గవర్నమెంటు జీవో ప్రకారం, చట్ట ప్రకారం ఆ ఆస్తి బాలా సాయిబాబా గారికి ఉంటే అంతవరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది బాలా సాయిబాబా ట్రస్ట్కి చెందుతుంది. చాలా బాగా ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వెళ్ళినప్పుడు అది ఈ ఆస్తి కూడా దేవాదాయ శాఖకు వెళ్తుంది. లేదు
ఆ చట్ట ప్రకారం బాలాసాహెబరావు గారు బ్రతుకున్నప్పుడే ఆ ఆస్తి బదలాయింపు అయిందని మాత్రం తెలంగాణకు మిగిలిపోతుంది. అది కోర్టు పరిధిలోకి ఉంది. ప్రస్తుతానికైతే ఈ వాదోపవాదనలు, అఫిడవిట్స్ వేయడం కొంచెం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యత్యాసం ఉంది. ఐడియాలజికల్గా వ్యత్యాసం ఉంది. బహుశా రేపు పొద్దున అవసరమైతే ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వ్యవహరించాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తారా లేదా, మరి వాళ్ళకి ఫేవర్ చేస్తాడా, తెలంగాణ ఆస్తులను కాపాడటానికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడు, చట్టాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని అది తెలంగాణకు చెందేలా చేస్తాడా లేదా ఆంధ్రప్రదేశ్కి చెందేలా చేస్తాడా అనేది మనం వేచి చూడాలి. సార్ ఇది ఇప్పుడు ఎంతోటికి ఒకవేళ దీనితోటి తర్వాత ఏమన్నా ఇద్దరికి వాగ్వాదం ఇలాంటివి ఏమైనా జరగచ్చు అంటారు? అట్లా ఏం లేదు, అది చిన్న అంశం. Normal అటువంటి విషయంలో ఇంకోటి అదే చెప్తున్నాను, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీని పెద్ద సీరియస్గా ఏం తీసుకోరు. నిజంగా ఇది తెలంగాణ భూములు ఇక్కడే చెందాలనుకుంటే దాని బిహేవియర్ వేరేలా ఉంటుంది. లేదు సరే మనకు స్నేహమే ఉంది, మన శత్రుత్వం ఎందుకు అనుకున్నప్పుడు ఆయన బిహేవియర్ వేరేలా ఉంటుంది. ఏది జరిగినా కూడా అదే చెప్తున్నాను, ఏంటంటే వాస్తవానికి అది ఎప్పుడు చట్టం అంటే ఆ బాలాసాహెబరావు గారి నుంచి ఆ ప్రైవేటు భూములుగా ఎప్పుడు మారింది, అది బాలాసాహెబరావు గారి ప్రమేయంతో జరిగిందా లేదా అనేది చట్ట ప్రకారం తేలితే కానీ మనం ఏం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.